ఒకప్పుడు పచ్చని పొలాలు, పల్లవించే తోటలతో నిండిన ఓ పెద్ద గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సుబ్బయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. ధనం, బంగారం, పంటల నిల్వలు అన్నీ అతనికే. కానీ అతనికి ఒకే ఒక స్వభావం: పిసినారితనం. ఆహా, నా బంగారం రోజు రోజుకు పెరుగుతోంది. ఒక్క పైసా కూడా వృధా కాదు. ఎవరికీ ఏదీ ఇవ్వను. సుబ్బయ్య దగ్గర పనిచేసిన వాళ్లకు సరైన కూలీ ఇవ్వడు. అయ్యా, ఒకరోజు కష్టపడి పనిచేశాం, కొంచెం ఎక్కువ కూలీ ఇవ్వండి. అయ్యా, అదిగో తీసుకో. ఇంకా అడిగిత బాగోదో, రేపు రాకండి. ఒక సంవత్సరం కరువు వచ్చింది. గ్రామమంతా ఆకలితో అలమటించింది. పంటలు పండలేదు. అందరూ సుబ్బయ్య దగ్గర బియ్యముందని అతని దగ్గరికి వచ్చారు. సుబ్బయ్య గారు, మీ దగ్గర చాలా బియ్యం నిల్వ ఉంది. కనీసం కొంత పంచిపెట్టండి. ఈ గ్రామంకి. నా పొట్ట కోసుకుని మీ పొట్టలో పెడతానా? మీరంతా మీరే చూసుకోండి. కాలం గడుస్తుండగా గోదాములో ఉన్న బియ్యం సంచులు ఎలుకలు కొరికి పాడు చేశాయి. తేమతో చెడిపోయాయి. సుబ్బయ్య తినడానికి కూడా పనికిరాలేదు. ఆకలితో సుబ్బయ్య తట్టుకోలేక గ్రామస్తుల ఇళ్లకు వెళ్ళాడు. అయ్యో, ఒక్క ముద్ద అన్నం ఇవ్వండి, ఆకలితో చస్తున్నాను. మాకేం లేదు సుబ్బయ్య. అప్పట్లో నీ దగ్గర బియ్యం ఉండి మాతో పంచలేదుగా. ఇప్పుడు మేమేమీ ఇస్తాం? ఆకలితో అలమటిస్తూ సుబ్బయ్య ప్రాణాలు కోల్పోయాడు. అతని బంగారం, ఇల్లు పంటనమయ్యాయి. పిసినారితనం మనిషిని నాశనం చేస్తుంది. సంపదను పంచుకుంటేనే అది విలువైనదవుతుంది. ఇచ్చే మనసే నిజమైన సంపద.